యేసుక్రీస్తు యొక్క దేవత్వం అని, దేవుడని, లేకపోతే ప్రభు అని నమ్మాలి. ఎలా నమ్మగలుగుతాం? వాక్యాన్ని బట్టి మనం చెప్తున్నాం, అనేక మందికి మనం తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నారయ్యా? కొందరు ఏంటంటారు, యేసుక్రీస్తుని నమ్మాలి, యేసుక్రీస్తుని నమ్మాలి, నమ్మకపోతే నరకం వచ్చింది. అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి? అసలు ఎందుకు నరకం వచ్చింది? వివరణ చేయాలి కదా మనం. వారు అడిగినప్పుడు మనం సాత్వికముతో, ప్రేమతో, మన యొక్క నిరీక్షణ ఏంటో వారికి ఎంతో ప్రేమతో తెలియజేయాలి. ఇది ప్రేమ సందేశం. ఇది యేసుక్రీస్తు వారి యొక్క దేవత్వం గురించి, ఆయన దేవుడని నమ్మటానికి కొన్ని రుజువులు తెలియజేస్తున్నారు. ఏమిటనగా, ప్రియమైన సహోదరులారా, పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు 39 పుస్తకాలలో యేసుక్రీస్తు వారి యొక్క బయోగ్రఫీ ముందుగా వందల రెఫరెన్స్లు ఉన్నాయి, వందల ప్రవచనాలు ఉన్నాయి. అవన్నీ కూడా యేసుక్రీస్తు నందు నెరవేర్చబడ్డాయి అన్నమాట. అంటే ఎలాంటి ప్రవచనాలు? నేను సమయాన్ని జ్ఞాపకం చేసుకొని వివరిస్తాను. ఆయన బయోగ్రఫీ ముందుగా వ్రాయబడ్డాది, తర్వాత నెరవేర్చబడ్డాది. సాధారణంగా ఈ భూలోకంలో ఋషులు, మహారుషులు, ప్రవక్తలు, గొప్ప గొప్ప వారు ఎందరో జీవించారు. అందరి జీవితము అయిన తనంతరము బయోగ్రఫీ, వారి యొక్క చరిత్ర వ్రాస్తారు, జీవిత గాథ వ్రాస్తారు. కానీ యేసు ప్రభు రాకముందే ఆయన జీవిత గాథ వ్రాయబడి, యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో నెరవేర్చబడి, ఈ 39 పుస్తకాల్లో ఏకత్వం కలిగి, అది క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రేమ నిబంధన, క్రొత్త నిబంధనలను తీసుకొచ్చిన యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన యొక్క దేవత్వం మనం చూసినప్పుడు ఆయన బయోగ్రఫీ ముందుగానే చెప్పబడ్డది, అది నెరవేర్చబడ్డది. అంటే ఏ విధంగా? యేసుక్రీస్తు వారు, ఆయన యొక్క వంశావళి, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క పుట్టుక జీవితము, అదేవిధంగా ఆయన యొక్క శ్రమలు, ఆయన మరణ సమాధి, పునరుద్ధానము, తర్వాత పరలోకమునకు ఆరోహణము, ఇవన్నీ కూడా వందల ప్రవచనాలు ముందుగా చెప్పబడ్డాయి. అవి క్రీస్తు నందు నెరవేర్చబడ్డాయి. ఆయన స్త్రీ సంతానమని, ఆయన కన్యక గర్భాన జన్మిస్తాడని, ఆయన అబ్రహాము సంతానమని, దావీదు వంశంలో వస్తాడని, ఈ విధంగా అనేక ప్రవచనాలు. యేసు ప్రభు వారే ఆయన మరణ సమాధి పునరుత్థానుడైన తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయములో 44లో వచ్చి అంటాడు, అంతటా ఆయన వారి వద్దకు వచ్చి ఏమంటున్నాడంటే, నా గురించి ధర్మశాస్త్ర గ్రంథములోను, ప్రవచన గ్రంథంలోను, అనగా ప్రవక్తలు చెప్పిన గ్రంథములోను, కీర్తన గ్రంథములోను నా గురించి వ్రాయబడ్డవన్నీ నెరవేర్పు జరిగినవి. యేసుక్రీస్తు వారు మరణ సమాధి పునరుద్ధరణైన తర్వాత ఈ విషయాన్ని లూకా సువార్తలో లూకా గారు పొందుపరిచారు. ఈ మాటలు ప్రభువారు చెప్పిన మాటలు. ఏవైతే ప్రవచనాలు ఉన్నాయో అన్ని నెరవేరిని. పాత నిబంధనను యేసు ప్రభు వారు 3 భాగాల్లో చెప్పాడండి. ఒకటి ధర్మశాస్త్రం అన్నాడు, రెండోది ప్రవక్తల గ్రంథం అన్నాడు, మూడోది కీర్తన గ్రంథం అన్నాడు. ఇది మొదట రుజువు. యేసుక్రీస్తు దేవత్వాన్ని ఎందుకు నమ్మాలంటే అది ఒక బయోగ్రఫీ. ఈ బయోగ్రఫీ ఎవరి జీవితంలో జరగలేదు. ఇదొక ప్రూఫ్. రెండోది చూసినట్టయితే క్యాలెండర్. మీకు అందరికి తెలుసు, ఈ రోజుల్లో గూగుల్లో కొట్టి చూస్తే తెలుస్తుంది క్యాలెండర్. హూ ఇన్వెంటెడ్ BC AD క్యాలెండర్ అంటే తెలిసింది. డయోనసిస్ ఎక్సిగస్ అనే పేరు వచ్చింది. ఆయన ఒక క్యాలెండర్ తయారు చేయాలనుకున్నాడు. అప్పటికే ఈజిప్షియన్ క్యాలెండర్ ఉంది,
అదేవిధంగా జూలియన్ క్యాలెండర్ ఉంది. ఆ టైంలో మాంక్ అయిన డయోనిసియస్ ఎక్సిగ్యూషన్ అయిన ఈయన ఏం చేసేంటే క్యాలెండర్, ఈయన రోముకు సంబంధించిన ఆయన ఒక క్యాలెండర్ తయారు చేయాలనుకున్నాడు. అది అందరికి ఉపయోగపడేట్టుగా ప్రపంచం అంతా. దానికి బీసీ ఏడి అన్నాడు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అనగా అన్నో డొమినో, ఆఫ్టర్ డెత్ అనకూడదు. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాస్తే -పాయింట్ పడిపోతాయి. అన్నో డామినో లాటిన్ వర్డ్, ద ఇయర్ ఆఫ్ ది లార్డ్ అని ప్రాయబడి. అంటే యేసు పుట్టింది బేస్ చేసుకుంటే అక్కడ కూడా కొన్ని సంవత్సరాలు తేడా ఉంది, కరెక్ట్ చేయలేకపోయాడు. ఒక బేస్ చేసుకున్నాడు. ఇటు సైడ్ బీసీ అన్నాడు, ఇటు సైడ్ ఏడి అన్నాడు. అయితే ఇక్కడ చూడాలి, గమనించాలి, క్యాలెండర్ యేసుక్రీస్తుని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన వచ్చేసరికి అప్పుడు గొప్ప వ్యక్తులు 3 ఉన్నారు. అలెగ్జాండర్ ది గ్రేట్, రెండోది జూలియస్ సీజర్, మూడో వ్యక్తి యేసుక్రీస్తు వారు. అలెగ్జాండర్ గ్రేట్ ప్రపంచానంతా జయించుకుంటూ వచ్చాడు, భారతదేశాన్ని కూడా వచ్చాడు. పంజాబ్ ప్రాంతంలో మనం చదివాం చరిత్రలో, పురుషోత్తమును కూడా జయించాడు జీలం సినాబ్ నది దగ్గర. అలెగ్జాండర్ వలన అనేక మంది జనాంగం చనిపోయారు, సైనికులు చనిపోయారు, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. జూలియస్ సీజర్ ఆయన గొప్ప, ఆయన రాజకీయ వేత్త, ఆయన జనరల్, ఆయన రచయిత కూడా, స్కాలర్. ఆయన వలన ఒక మిలిటరీ జనరల్, ఆయన వలన సివిల్ వార్లో మిలియన్ పీపుల్ చనిపోయారు. ఎంతమంది చనిపోయారు రికార్డ్ లేదు, మిలియన్స్ పీపుల్ చనిపోయారు. అందరూ వారి యొక్క గొప్పతనానికి అనేక మంది ప్రాణాలు కోల్పోతే యేసుక్రీస్తు వారు ప్రత్యేకత ఏంటంటే అందరి కొరకు తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. ఈయన ఒక రాజ్యాన్ని స్థాపించాడు, ఒక జనాంగాన్ని సంపాదించుకున్నాడు. వారు భౌతిక సంబంధం అయితే ఇది ఆత్మ సంబంధం సంపాదించుకున్నప్పుడు ఆ మాంకు డైనోసియస్ ఎక్సిగ్యూస్ ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని బేస్ చేసుకొని బీసీ అన్నాడు, ఏడి అన్నాడు. ఇదొక ప్రూఫ్. నేను గొప్ప వ్యక్తి. ఇది ఎప్పుడు క్యాలెండర్ తయారు చేశారంటే అప్పటికి రోమా క్యాలెండర్ 525 సంవత్సరాలు నడుస్తూ ఉంది. అంతకుముందు క్యాలెండర్లు ఉన్నాయి. ఈజిప్టియన్ క్యాలెండర్ ఫస్ట్ క్యాలెండర్, తర్వాత ఉన్నాయి ఎబ్రి క్యాలెండర్, అరబిక్ క్యాలెండర్ ఉన్నాయి, అన్నీ ఎవరి వాళ్ళ క్యాలెండర్లు ఉన్నాయి. ఈ క్యాలెండర్ అంటే ఏడిబిసి క్యాలెండర్ ద్వారా ఇదొక యేసుక్రీస్తు ఒక గొప్ప వ్యక్తి. ఆయన యొక్క దేవత్వం గురించి ఆయన స్టడీ చేశాడు. ఆ రోజుల్లో జోసెఫస్ అని ఆయన రోమేయుడు మరియు యూదుకు సంబంధించిన వ్యక్తి. ఆ చరిత్రకాడు చదివిన ఇవన్నీ చూచి అదే ఆ టైంలోనే జోసెఫస్ ఉన్న తర్వాత వచ్చిన వ్యక్తి జోసెఫస్, ఆయన చూసి తెలుసుకున్న విషయాలు స్టడీ చేసి ఈ యొక్క క్యాలెండర్ కూడా తయారవటమైంది. తర్వాత అయితే యేసుక్రీస్తు వారి యొక్క దేవత్వాన్ని ఎందుకు నమ్మాలంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు ఎవరు చేయలేదు. చనిపోయిన వాళ్ళని బతికించాడు, నీళ్ళ మీద నడిచాడు, ఆ 5,000 మందికి 4,000 మందికి ఆహారం పంచిపెట్టాడు. అసలు రాజుని చేయాలని చూశారు. తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన చేసిన ఆశ్చర్యకారుల అద్భుతాలు మనకు ప్రకటన గ్రంథంలో చూస్తే, క్షమించండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్టయితే క్రొత్త నిబంధనలో 39 ఉన్నాయి, దాదాపు 39. అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానమే గొప్ప మిరాకిల్, గొప్ప వండర్. ఇదే గొప్ప అద్భుతం. తర్వాత చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు వారు ఆయన దేవత్వము దేవుడని నమ్మాలని. ఎందుకంటే ఆయన అంటాడు, యోహాను భక్తుడు అంటాడు, యోహాను సువార్త 20:30-31 ఆయన చేసిన సూచక్రియలు అనేకమైనవి కలవు. వాటిని గురించి వివరించి రాసినట్లయితే భూలోకమే సరిపోలేదని తెలియపరిచి ఎంతవరకు రాశాడంటే
యోహాను సువార్త 20:30-31 ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి ఆయన నామమందు జీవము పొందున్నట్లు ఇవి వ్రాయబడ్డాయి. ఇవి సరిపోతాయి అంటాయి. చాలా ఉన్నాయి, కానీ కొంతే రాశారు. కాబట్టి ఇది ఒకటి ఆయన చేసిన సూచక్రియలు. ఆయన చేసిన బోధ, ఆయన ఎలా బోధ చేశాడంటే కొండ మీద ప్రసంగంలో 7వ అధ్యాయం 28-29 అంటారు. అక్కడ జనసమూహం ప్రసంగం అంతా 3 అధ్యాయాల ప్రసంగం అయిపోయింది. ఎన్ని రోజులు జరిగింది నాకు కూడా తెలియదు. ఆ ప్రసంగం అయిపోయినాక 8వ అధ్యాయంలో కొండ దిగి వస్తూ ఉంటాడు. జనం అందరూ వెళ్ళిపోతారు. మరి అక్కడ ఎట్లుందో, ఎంతో గొప్ప ప్రసంగం అయింది. ఆ ప్రసంగం అప్పుడు అక్కడ జనసమూహం ఏమనుకున్నారంటే, ఈయన పరిసయ్యులు శాస్త్రం వల్ల కాక అధికారం గలవాలని బోధిస్తున్నాడు, అధికారంతో బోధిస్తున్నాడు. స్మూత్ గా దాన్ని బోధించి ఆయన బోధ ఎలా ఉంటుందంటే లౌడ్లీ స్పష్టంగా తెలియజేశాడు. అర్థమన్నట్లుగా బోధ చేశాడు. ఆయన అర్థం కాని భాష మాట్లాడలేదు, అందరికీ అర్థమయ్యేటట్టుగానే మాట్లాడాడు. తర్వాత చూసినట్లయితే ఆయన చెప్పిన ఉపమానం లేకుండా బోధించలేదు. ఉపమానం అంటే ఏంటి? షార్ట్ స్టోరీ, చిన్న ఆ స్టోరీ కూడా ఈ ప్రకృతినే చూపించాడు. ప్రకృతిని చూపించి వాక్యం బోధించాడు. దేనికి చింత, దేనికి విచారము? ఆ పిచ్చుకల్లో చూడండి, అవి విత్తవు కోయవు. ఆ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఎందుకు చింతిస్తారు? ఆయన రాజ్యం నీతిని వెతకంటే మీకు అన్నీ దొరుకుతాయి. మీరు దేవుని దగ్గరికి రండి, దేవుడు చూసుకుంటాడు. ఈ రోజు కీడు, ఆ రోజు చాలు. అదే చూసుకుంటే మీరైతే దేవుని దగ్గర రండి. ప్రకృతిని చూపించి చెప్పాడు. తర్వాత విత్తనాల గురించి చెప్పాడు. విత్తనాలు, సృష్టిలో ఉన్న విత్తనాలు. అదేవిధంగా నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలను. కొన్ని సందర్భాల్లో ద్వారం చెప్పాడు. నేనే ద్వారమును అన్నాడు. అందుకనే చాలా మంది నేను గృహప్రవేశం చేయటానికి కూడా చూసినప్పుడు మన క్రైస్తవులు కూడా ఆ ద్వారం దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని వస్తూ ఉంటారు. ద్వారం దగ్గర రిబ్బన్ కట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పాడు కదా, నేనే ద్వారం అన్నాడు కదా. ఆయన అలంకారం చెప్పాడు. నేను ద్రాక్షవల్లిని అన్నా, అంటే ద్రాక్షవల్లి అన్నాడు కదా, ఆయన అలంకారం చెప్పొచ్చాడు. ఈ విధంగా ఉపమానాలు చెప్పొచ్చాడు. అంతేగాని ఈ రోజుల్లో ఎలా ఉందో తెలుసా? ఉపమానాలను చెప్పుకొని కల్పన కథలు, కట్టు కథలు, మిమిక్రీలు, వాక్యం తక్కువ, కథలు ఎక్కువ. రాత్రి సీరియల్ చూసినట్టు 2 రోజు చెప్తాం. ఇలాంటి కార్యక్రమాలు. అలా యేసు ప్రభు వారు ఆయన చేస్తున్న ఆ యొక్క ఉపమానాలు చూసి ఎంతో మంచి ఆత్మీయ పాఠం తెలియజేశాడు. ప్రకృతిని చూపించాడు. ప్రకృతిని తెలియజేసి ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్పాడు. అందుచేత యేసుక్రీస్తు వారు దేవత్వము దేవుడని మనం అర్థం చేసుకోవాలి, నమ్మాలి. చూసారా ఎందుకు నమ్మాలి యేసుక్రీస్తు దేవుడు దేవత్వం అని అంటే? మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి ఆయన బయోగ్రఫీ, జీవిత గాథ ముందుగా రాయబడ్డది, నెరవేర్పు. రెండవది క్యాలెండర్ ప్రూఫ్. మూడవది ఆయన చేసిన సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు. తర్వాత ఆయన చేసిన బోధ. ఆయన బోధ చేస్తుంటే ఎట్లుండే తెలుసా? అక్కడ వారు వచ్చి, హెరోదులు వచ్చి అంటారు, మార్కు సువార్త 12:14, బోధకుడా నువ్వు సత్యనే బోధిస్తావు, మొహమాటం లేకుండా బోధిస్తావు, ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తావు. నీ బోధ, నువ్వు బోధ చేస్తుంటే మంట పండుతుంది హృదయాల్లో అంట. ఎమ్మాయి గ్రామ కాపురస్తులు అంటారు. 24 లోకాసువార్త 24:32 ఆ ఇద్దరు ఎమ్మాయి గ్రామ కాపురస్తులు అంటారు, ఆయన మాట్లాడుతుంటే మనం హృదయంలో మంట మండలేదా? ఎందుకో మంట వచ్చింది. ఆయన సజీవుడైన దేవుని వాక్యం 2 అంచుల వాడైన ఖడ్గం. ఆయన ఖడ్గం ఇటు కాదు, ఇటు ఉంటుంది. ఆయన ఖడ్గం 2 అంచుల వాడైన ఖడ్గం. ఈ రోజుల్లో అటు ఇటు ఇబ్బంది కలగకుండా కథలు చెప్పేసి, స్టోరీలు చెప్పించి, నవ్వించి, బైబిల్ ఏం చెబుతుంది? ఒకడు బోధించిన ఎడల దేవోక్తుల వలె బోధించాలి.
ఎవరైనా సమాధానం అడిగితే సాత్వికంతో ప్రేమతో ప్రకటించాలి. ఇందుని బట్టి యేసుక్రీస్తు వారు దేవుడని దేవత్వాన్ని తెలుసుకుంటారు.